ఏపీలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీలు నమోదైంది. మరో 3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులేనని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ 17 జిల్లాల్లో 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. రేపు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడరాదంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.